సిటీ న్యూస్కు స్వాగతం. మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కేంద్ర ప్రభుత్వ హౌసింగ్ బోర్డు డైరెక్టర్ గూడూరు రాధాకృష్ణ కుటుంబంతో దర్శించుకున్నారు. మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కేంద్ర ప్రభుత్వ హౌసింగ్ బోర్డు డైరెక్టర్, తమిళనాడు రాష్ట్రంలోని ఎయిర్పోర్టుల అడ్వైజరీ కమిటీ సభ్యులు, ఆఫ్రికా ఖండంలోని గాబన్కు దక్షిణ భారతదేశ రాయబారి, ఇమేజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ గూడూరు రాధాకృష్ణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దేవస్థానానికి వచ్చిన రాధాకృష్ణకు డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు సూచనలతో ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో రాధాకృష్ణ కుటుంబ సమేతంగా పాలుపోసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకొనగా ఆలయ పండితులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాధాకృష్ణ దంపతులను అచ్యుత మధుసూదన్ రావు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించి శ్రీ స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నిర్ణీత సమయానికి అర్జీలు పరిష్కరించాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. నిర్ణీత సమయానికి అర్జీలు పరిష్కరించాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. తమ సమస్యలకు పరిష్కారం కోరుతూ మీకోసం కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన అర్జీలను నిర్ణీత సమయానికి పరిష్కరించాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో డీఆర్ఓ చంద్రశేఖర్, కేఆర్ఆర్సీ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఆర్డీఓ కె స్వాతి, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఆర్ కుముదిని సింగ్లతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం అందుకున్న అర్జీలతో పాటు వివిధ శాఖల వద్ద పరిష్కరించాల్సిన గతంలోని కొన్ని అర్జీలు పెండింగ్లో ఉన్నాయని, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అదేవిధంగా వివిధ శాఖల్లో పెండింగ్ కోర్టు కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచిస్తూ అవసరమైన వాటికి సకాలంలో కౌంటర్ దాఖలు చేయాలని తెలిపారు. స్థానికులు తన పొలంలోనికి వెళ్లనీయడం లేదంటూ పెదప్రోలుకు చెందిన మహిళ జిల్లా అధికారుల ఎదుట కన్నీటి పర్యంతమైంది. స్థానికులు తన పొలంలోనికి వెళ్లనివ్వడం లేదని పెదప్రోలుకు చెందిన మహిళ జిల్లా అధికారుల ఎదుట కన్నీటి పర్యంతమైంది. మోపిదేవి మండలం పెదప్రోలు సచివాలయం పరిధిలో నివసిస్తున్న శ్రీలక్ష్మి అనే మహిళ అధికారుల ఎదుట కన్నీటి పర్యంతమైంది. తన పొలంలోనికి దారి లేదంటూ స్థానికులు పొలంలోనికి వెళ్లనివ్వడం లేదని తన సమస్యను సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసంలో అధికారులకు ఫిర్యాదు చేసింది. తన సమస్యను కృష్ణా జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గీతాంజలి శర్మకు వివరిస్తూ కన్నీటి పర్యంతమైంది. పొలానికి పరిష్కార మార్గం చూపాలని అధికారులను వేడుకుంది. నా పేరు శ్రీలక్ష్మి అండి. నేను కప్తాన్పాలెం వాస్తవ్యురాలిని. నేను ఒక పాత్వే ఇష్యూ ఉంటే నా పొలంకి దారి ఒక ఆయన ఇవ్వకపోతే నేను కలెక్టర్ గారికి పెట్టుకున్నాను పిటిషన్. పెట్టుకుంటే సర్వేయర్స్ని పంపించారండి. ఒక సర్వేయరు ఒక సర్వే చేయడానికి వచ్చిన మనిషి మాట్లాడే పద్ధతే లేదండి. ఒక గవర్నమెంట్ అఫీషియల్ ఒక పబ్లిక్ మ్యాన్ దగ్గరికి వస్తే ఎంత రూడ్గా బిహేవ్ చేస్తున్నారంటే అంత రూడ్గా బిహేవ్ చేస్తున్నారు. న్యాయం ఎటువైపు ఉందని చెప్పి చూడట్లేదు. న్యాయం ఉన్న సైడ్ ఎవడు మాట్లాడతలేదు, ఏ ఒక్క అధికారి మాట్లాడతలేదు. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్తున్నారు ఈజ్మెంట్ యాక్ట్ ప్రకారం దారి ఇప్పించలేమన్న వాళ్ళు జనవరి నుంచి ఇప్పటి వరకు ఎందుకు టైంపాస్ చేశారు? వాళ్ళ చుట్టూ ఎందుకు తిప్పుకుంటున్నారు మమ్మల్ని? వెళ్ళి కోర్టుకు వెళ్ళండి అన్నప్పుడు జనవరిలోనే చెప్తే మేము కోర్టుకు వెళ్ళేవాళ్ళం కదా. మీరు ఏదో సమస్య పరిష్కరిస్తారని చెప్పి మీ చుట్టూ తిరిగితే మీరు ఈరోజు మాకేం సంబంధం లేదని చెప్తారా అండి? జనవరిలో పెట్టుకున్నాం మేము పిటిషన్. పోలీసుల్ని అడ్డం పెట్టుకొని బెదిరిస్తారు, పోలీస్ స్టేషన్లకు పిలిపించి ఎవరికి చెప్పుకోవాలి? ఏమని అంటే పోయి మీరు నెక్స్ట్ లెవెల్కి ఎస్కలేట్ చేసుకోండి అంటారు. ఎస్కలేట్ చేస్తే ఏం ఉపయోగం చెప్పండి? నాది 30 సెంటేనండి. 30 సెంట్ అయితే దారి ఇవ్వరా? 60 సంవత్సరాల నుంచి ఉన్న దారి ఈరోజు దారి లేదని ఎలా చెప్తారు నాకు? ఆఫ్టర్ ఆల్ 30 సెంట్ అంట. నా స్తోమతికి తగ్గట్టు నేను 30 సెంట్ నాకు ఉంది. నీకు 10 ఎకరాలు ఉంటే నాకెందుకు, 100 ఎకరాలు ఉంటే నాకెందుకు? ఎవరైతే నన్ను ఇబ్బంది పెడుతున్నాడో వాడైతే ఆ పొలంలోంచి వెళ్తాడంట, కానీ వేరే వాళ్ళ పొలంలోంచి నాకు మాత్రం దారి ఇవ్వడంట.
గూడూరు మండల స్థాయి క్రికెట్ టోర్నమెంటు విజేతలకు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ బహుమతులు అందజేశారు. గూడూరు మండల స్థాయి క్రికెట్ టోర్నమెంటు విజేతలకు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ బహుమతులు అందజేశారు. బహుమతులు అందజేసిన పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ మొదటి బహుమతి గూడూరు మెయిన్ టీంకు జనసేన పార్టీ తరపున 20,000 రూపాయలు, రెండవ బహుమతి కంచాకోడూరు టీంకు వాడపల్లి బ్రదర్స్ తరపున 15,000 రూపాయలు, మూడో బహుమతి మల్లబోలు టీంకు పులివర్తి బ్రదర్స్ తరపున 10,000 రూపాయలు, నాలుగవ బహుమతిగా కోకనారాయణపాలెం టీంకు దాసరి నాగేశ్వరరావు జ్ఞాపకార్థం దాసరి హనుమ 4వ బహుమతి 5,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీ చైర్మన్ పోతనస్వామి, జనసేన మండల పార్టీ అధ్యక్షులు దాసరి ఉమాసాయిరాం, పోతన రామోజీ, ఎన్ఏ బేగ్, పుప్పాల సురేష్, బాసంశెట్టి విజయ్, రాసంశెట్టి దుర్గారావు, టోర్నమెంటు నిర్వాహకులు అప్పికట్ల పవన్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఒక చోట కలుసుకుని వారి యొక్క అనుభవాలు పెంచుకుని అదేవిధంగా ఒక స్పోర్టివ్ స్పిరిట్ తోటి మరి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. అదే తరహాలో మరి మన కూటమి ప్రభుత్వం కూడా మరి స్పోర్ట్స్కి సంబంధించి అనేక కార్యక్రమాలు కూడా త్వరలోనే రాబోతా ఉన్నాయని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. గతంలో కాకుండా స్కూల్స్లో కూడా మరి స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అటువంటి కార్యక్రమాలను కూడా తీసుకొస్తా ఉందని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి మన పెడన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో వాటిల్లో కూడా మనం సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కంపెనీస్ నుంచి కొన్ని స్కూల్స్ కూడా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఐటమ్స్ను కూడా మనం ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.